చెప్పింది కదా. ఆగండి ఆగండి, ఎక్కడికి అలా వెళ్ళిపోతున్నారు? అమ్మ ఎవరిని లోనికి అనుమతించవద్దండి. నా మందిరంలోకి వెళ్ళటానికి నాకే అనుమతి కావాలా? బాలక, ఎవరు నువ్వు? ముందు మీరెవరో చెప్పండి. నేను పార్వతిపతిని, శివుడను. ఓ అలానా, నేను పార్వతీ తనయుడిని. పార్వతి తనయుడా? సరే సరే, దారి వదులు, లోనికి వెళ్ళాలి. వీల్లేదు, అమ్మ ఆజ్ఞ లేనిదే ఎవరు లోనికి వెళ్ళకూడదు. ఏమిటి మొండితనం? నేనెవరో తెలుసా? చెప్పానుగా, పార్వతీపతి అని. బాలక, దారి వదులు. కుదరదని చెప్పానుగా. నా క్రోధం తెప్పించవద్దు. నాది అదే మాట. దారి వదులుతావా లేదా? ఎన్ని పాలు చెప్పాలి? కుదరదని. వెళ్ళి రండి. అదేమిటి స్వామి, లోనికి ఎలా వచ్చారు? బాలుడు అడ్డగించలేదా? అడ్డగించాడు. అందుకే ఆ బాలుడిని సంహరించి వచ్చాను. ఎవరా బాలుడు? నేను ప్రాణం పోసిన మన కుమారుడిని మీరు సంహరించారా? కుమారుడా? కుమారా, అమ్మో అమ్మో, ఎంత ఘోరం జరిగింది. శాంతించు పార్వతి. ఎలా శాంతంగా ఉండగలను? నా బిడ్డ నాకు కావాలి. సోదరి పార్వతీదేవి, నీ పుత్రుడు నీకు తిరిగి ప్రాణాలతో లభిస్తాడు. శాంతించు సోదరి, శాంతించు. అదిలా సాధ్యం? నా శూలంతో తెగబడిన తల మళ్ళీ అక్కబడదు. వేరొక ప్రాణి తల తెచ్చి ప్రాణం పోయారు. ప్రముదులారా, మీరు వెళ్ళి ఉత్తర దిక్కుకు తల పెట్టి పడుకున్న ప్రాణి తల తీసుకురండి. అలాగే స్వామి. రండి
పార్వతి అంతా విధిలికి జరిగినదంతా లోక కళ్యాణం కోసం. నీ పుత్రుడు గజానుడిగా పిలువబడుతూ లోకాల్లో ఏ శుభకార్యం జరిగినా మొదటి పూజ అందుకుంటాడు. విఘ్నాలకు అధిపతిగా నిలుస్తాడు. ఇతనిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగిపోయి అంతా శుభమే కలుగుతుంది. అందరూ అక్కడే ఉండండి. శంభుసుతగణనాయకం విఘ్నహారకదుకనివారకగణపతి ప్రథమేశ్వరం. ఓం గం గణపతయే నమః. అందరూ అనండి. ఓం